తెలంగాణలోని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్రమైన గుండె నొప్పి, నాడీ వ్యవస్థ నిర్వీర్యంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అర్ధరాత్రి 12:50 తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ నెల 26న హనుమకొండలో సుదర్శన్ రెడ్డికి ఛాతీలో నొప్పి రాగా కార్డియాక్ అరెస్ట్గా గుర్తించిన వైద్యులు రోహిణి ఆసుపత్రిలో 9 సార్లు సిపిఆర్ చేసి గుండె లయ సరిచేశారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోదకు తరలించారు. ఆయన బతికించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో సుదర్శన్ రెడ్డి జన్మించారు. విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనూ కొన్నేళ్లు పనిచేశారు. 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరి దుగ్గొండి నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. చాలా కాలం ఉమ్మడి వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్షునిగా పనిచేస్తున్న సుదర్శన్ రెడ్డి అనంతరం పోలిట్ బ్యూరో సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో నర్సంపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలై 2016 నుంచి తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా పనిచేశారు.